హల్లెలూయా. ఈ రీతిగా మరి ఉపవాస కుడుకులు ప్రారంభ దినాన్ని మరి నేను ఆహ్వానించిన మరి స్థానిక సేవకులు సాముయేలయ్య గారికి, సంఘ పెద్దలకి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాము. దేవుని వాక్యము చాలా విలువైంది, శ్రేష్టమైంది, ఘనమైంది. అది కొంతమంది భక్తులకి జుంటి తేనె దారుల కంటే మధురంగా వారు ఎంచుకున్నారు. కాబట్టి దేవుని వాక్యము ఆ రీతిగా మన జీవితాల్లో మనం ఎంచుకుంటే ఆ వాక్యంలో ప్రతి మేలు, ప్రతి దీవెన ఉంది అన్న సంగతి మరవకూడదు. ఈ ఉపవాస కూడుకుల ద్వారాగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి, సంపాదించుకోవటానికి, పొందుకోవటానికి ఈ ఉపవాస కూడుకులు ఎంతైనా మనకి సహాయపడతాయి. కాబట్టి మంచి ఆలోచన దేవుడు తన దాసులకు ఇచ్చి మరి 21 రోజు ఉపవాసం బైబిల్లో ఎవరున్నారంటే దానియేలు ఉన్నాడు. 40 రోజులు మోషే ఉన్నాడు 2 సార్లు. కాబట్టి ఉపవాస కూడుకులు వాళ్ళు ఉపవాసంలో ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు వారు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. దానికి ముందుగా ఈ 21 రోజు ప్రభు సందులో గడిపిన లేదా దేవుడు 21 వర్తమానం చక్కగా మనం ఆలకించినప్పుడు మనం వాక్యంలో ఇంకా ఎదగటానికి, బలపరచబడటానికి, వాస్తవాలు తెలుసుకోవటానికి, సత్యాన్ని గ్రహించడానికి ఈ కూడుకులు, ఈ ప్రార్థనలు ఎంతైనా మనకు ఉపయోగపడతాయి. సత్యాన్ని గ్రహించకపోతే ఇప్పుడు అసత్యాన్ని ఎంబడిస్తున్నారు, మోసాన్ని నమ్ముతూ ఉన్నారు. వాక్యము తెలియని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందులో పడిపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని రుజువులు కనబడతాయి. మనోళ్ళు దేన్ని చూస్తారంటే కార్యాలు చూస్తూ ఉంటారు. ఏం చూస్తారు? కార్యాలు. ఏదైనా కార్యం జరిగితే ఇది దేవుడు అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం అలాగ చెప్పట్లేదు. ఒకసారి చూసుకోండి. మత్తయి సువార్త నేను గుర్తు చేసి తర్వాత ఉపవాస ప్రార్థన ద్వారా ఏమేలో ఆ తర్వాత మూడవదిగా నేను చెప్పవలసిన వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. అందరూ శ్రద్ధగా దేవుడి మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ వచనంలో ప్రభు చెప్పిన మాట, ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు మనకు కనబడతాయి. చూడండి. వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మోసం చేయడానికి ఏం చేస్తారంట? వాళ్ళు గొప్ప సూచక్రియలను, మహత్ కార్యాలు చేస్తారు. దాన్ని బట్టి ఏమైపోతాం మనం? కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది నిజమే, దేవుడిది అనుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? ఆ రీతిగా ఎన్నికలో ఉన్నవాడు, ఏర్పాటులో దేవుని చిత్తములో ఉన్నవాడు కూడా మోసపోతారని వాక్యం చెబుతూ ఉంది. అర్థమవుతుందా? ఇంకా మత్తయి సువార్త 7:21 కూడా ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకమందు ప్రవేశించడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే ప్రవేశించును. ఆ దినముల యందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా, నీ నామమున దయ్యములు ఎల్లగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రము చేయవారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును అంటున్నాడు. చూడండి, అక్రము చేయవారు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రవశిస్తున్నారంట, దయ్యాలు ఎల్లగొడుతున్నారంట. తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు? అద్భుతాలు, సూచక్రియలు కూడా చేస్తున్నారంట. ప్రభువు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తు పెట్టాలంటే, మనం తెలుసుకోవాలంటే వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలియని ప్రతి ఒక్కడు ఏమైపోతాడు? అందులో పడిపోతాడు. అబద్ధాన్ని సత్యమని నమ్మేస్తూ ఉంటారు వాక్యం తెలియకపోతే. వాక్యం తెలిసిన వాడు వాక్యం అనే పునాది మీద జీవితాలు కట్టుకుంటే ఆ వ్యక్తి ఆ అబద్ధం వైపు వెళ్ళడు. ఎందుకంటే వాక్యమే సత్యం అన్నాడు. వాక్యమే సత్యము. ఆ సత్యమందు యోహాను సువార్తలు అంటాడు, యోహాను సువార్త 17:15 అంటాడు, నీ వాక్యమందు వారిని నేను ఏం చేశాను? ప్రతిష్ఠ చేశాను అంటాడు ప్రభు. కాబట్టి దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తాడు ప్రభు శిశువుల కోసం. అందుకని వాక్యమే సత్యము. సత్యమందు దేవుడు మనల్ని ఏం చేశాడంట?
ప్రతిష్ఠ చేసాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ వాక్య క్రమంలోంచి పక్కకి వెళ్ళకూడదు. అక్కడ చెప్తున్న మాట మనం చూస్తే, అక్రమం చేయ వల్ల మీరు ఎవరో నాకు తెలియదు. అక్రమం అంటే ఏంటి? క్రమము కానిదే అక్రమం. ఏదో ఒక సంబంధం పెట్టుకుంటే ఏమంటారు చెప్పండి? భార్య ఉన్నప్పుడు అక్రమ సంబంధం. అర్థమవుతుందా? క్రమము కానిదే అక్రమం. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంట చెప్పండి? దయ్యాలు ఎల్లగొడతారు, తర్వాత సూచక్రియలు చేస్తారు, ప్రవశిస్తారంట. కానీ ప్రభువు ఏమంటున్నాడు చివరిలో? మీరెవరో నాకు తెలియదు అంటాడంట. దేవుని స్తోత్రం. అందుకని ఆ కార్యాల ద్వారాగా మనిషి ఏమైపోతాడో మోసపోతాడు. ఇంకా చెప్పాలంటే 2 కొరింథీ పత్రిక 11, 13, 14 ఒకసారి చూడండి. 11, 13, 14. ఏ యాస వేసుకోవాలంట? అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క యాసము ధరించుకుని. చూడండి, దొంగ అపోస్తులున్నారంట, మోసగారైన పనివారు కూడా ఉన్నారంట. వీళ్ళు ఏ యాస వేసుకున్నారో? అపోస్తులు కాదు. అపోస్తులు అంటే ఎవరు? ఆయన ద్వారాగా పిలువబడిన వారు. అర్థమవుతుందా? కానీ వీళ్ళు దొంగ అపోస్తులు అంట. అంత మాత్రం కాదు, 14 కూడా అమ్మా, 14 వచ్చిన కూడా. దీనికి ఆశ్చర్యపడకండి, ఇంకొకటి ఉందని చెప్తున్నాడా? సాతాను తానే ఏ వేసుకున్నాడంట? సాతాను తానే ఎలుగుదూత యాసం వేసుకుంటే, ఇప్పుడు ఎలుగు వచ్చింది అనుకోండి మందిరంలోకి, ఏమనుకుంటాం మనం? అది రాత్రి కళ్ళలోకి వస్తే ఏమనుకుంటాం? మన ఇంట్లోకి వస్తే ఏమనుకుంటున్నాం? ప్రార్థన చేసుకుంటూ వస్తే ఏమనుకుంటాం? మరి ఎలా తెలుస్తుంది? యేసు ప్రభు కూడా అన్న నిజమైన ఎలుగు అంటాడు. అవునా? అంటే ఏదో ఒక ఎలుగు ఉందా లేదా? నేను లోకంలోకి నిజమైన ఎలుగు అంటాడు కదా సువార్తల్లో. దేవుని స్తోత్రం. అందుకని అపవాదుగాడే సాతాను యాసం అమ్మా ఎలుగుదూత యాసం వేసుకుంటే ఎలా తెలుస్తుంది మనకి? వాక్యం చెబుతుంది. వాళ్ళ క్రియలు పెట్టి, వాళ్ళు చేసే పనులు పెట్టి, వాళ్ళు సాక్ష్యాన్ని పెట్టి, ఆ నడకను బట్టి మనకు అర్థమైపోద్ది. అది గ్రహించాల. దేవుని స్తోత్రం. ప్రతి ఎలుగు ఆ ఎలుగు కాదు, నిజమైంది దేవుడి ఎలుగు కాదు అది. ప్రతి ఆత్మ కాదు. ప్రతి బోధకుడు దేవుడి చేత ఎన్నుకోబడిన వాడు. అక్కడ చెప్పేశాడు కదా, అబద్ధం కూడా ఉందని చెప్తున్నాడు అక్కడ. అందుకని ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే, మోసపరచబడకుండా ఉండాలంటే వాక్యము మనం ఎక్కువ తెలుసుకోవాలి. అందులో ఒక భాగంగా ఈ 21 రోజు ఉపవాస కూడుకుల్లో దేవుని మందిరంలో మనం గడిపితే వాక్యములో బలపరచబడతాం. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఈ ఉపవాస కూడుకుల ద్వారా జరిగే మేలేంటంటే యేసు ప్రభు చెప్పాడు, మార్కు సువార్త 9:29 అంటాడు. ఆ శిశువులు అడుగుతారు, అయ్యా మరి మేము ప్రార్థన చేస్తే పోనేది ఏంటంటే? యేసు ప్రభు అంటాడు, ప్రార్థన వల్లే అంటాడు. ప్రార్థన వల్లే ఆ దయ్యం మేము ప్రార్థన చేస్తే పోలేదే అని అడిగినప్పుడు వీళ్ళు కూడా ఏమంటారు? ప్రార్థన వల్లే అంటాడు యేసు ప్రభు కూడా. ప్రార్థన అన్న మాట కింద పుట్టినోట్లో చూస్తే ఏమైనా ఉంది? ఉపవాస ప్రార్థన ఉంది. ఏ ప్రార్థన అంట? అంటే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, వీళ్ళు లేరు. తేడా అదే. అందుకని యేసు ప్రభు ఆ దురాత్మని ఎల్లగొట్టాడు, వీళ్ళ వల్ల కాలేదు. అంటే ఉపవాస ప్రార్థనల ద్వారాగా దయ్యపు శక్తులన్నీ కూడా ఏమైపోతాయి? నిజముగా ఉపవాసం ఉంటే, నిజముగా ప్రభు సన్నిధిలో గడిపితే ఖచ్చితంగా ఒక దేవుని శక్తి, దేవుని బలము మనం పొందుకుంటాం. అందుకని మనకెంతగో చెప్పండి, మనలో ఉన్న చీకటి దేవుడు తొలగిస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారాగా గొప్ప బలం ఉంది, గొప్ప శక్తి ఉంది. అందుకే అన్నాడు ప్రార్థన వల్ల అన్న మాట కింద ఉపవాసం అని రాశాడు వాక్యంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దురాత్మని ఎల్లగొట్టాడు, శిశువులు ఎల్లగొట్టారు. తర్వాత కాలంలో చూస్తే వాళ్ళు కూడా ఎల్లగొట్టారు. అందుకని ఉపవాస ప్రార్థనల ద్వారాగా శక్తి పొందుకుంటాం. ఆ శక్తి ఏంటి? మనుషులు కొట్టే శక్తి కాదు, దురాత్మలు ఎల్లగొట్టే శక్తి, చీకటిని తొలగించే శక్తి, బంధకాలు తొలగిపోయే శక్తి, అపవాది క్రియలు, అపవాది ఆలోచనల్లో మనం వెళ్ళకుండా మనల్ని కాపాడుకుంటాం. అందుకని ఉపవాస ప్రార్థన ద్వారాగా మనకు ఎంతైనా మేలు ఉందని వాక్యం సెలవిస్తుంది. నేను దానికోసం చెప్పట్లేదు, అంశం ఏదో ఉంది.
కాబట్టి అన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దెయ్యాల మీద అధికారం శక్తిని దేవుడు దురాత్మల మీద అధికారాన్ని శక్తిని ఇస్తాడు. ఎవరికి? ఉపవాస ప్రార్థనలో ఉన్నవారికి. ఇంకా రెండవది మనం చూస్తే ఏదైనా కార్యం జరగాలంటే, ఏదైనా మనిషి మారాలంటే, అంతరంగాలు మారాలంటే నెహెమ్యా గ్రంథం 1:11 ప్రకారంగా నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే రాజు మనసు మారింది. ఎవరి మనసు? రాజు. ప్రార్థన చేసుకొని వెళ్ళాడు రాజుగాడికి. ప్రార్థన చేసుకో, ఒక పని ఉంది ఆయనకి, ఆ పనికి వెళ్ళాలా. ఈయన ఏం చేస్తున్నాడు? రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన రాజు గిన్నె అందించే ఉద్యోగం. ఇప్పుడు ఈయనకి భారం ఉంది. యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి. అక్కడికి వెళ్ళి ఆ పని చేయాలి. అవి మళ్ళా లేపాలంటే ఉద్యోగం చేస్తే మరి ఆయన ఓనర్ ఒప్పుకుంటాడా? ముందు ఆయన మనసు మార్చును. ఆయన ఆ 11 వచ్చిన చూడండి ఒకసారి. 1:11 సవియొగ్గి నా మొరను నీ నామమున ఈ దినమందు సఫలపరిచి ఈ మనుషుడు, అదిగో ఈ మనుషుడు అంటే ఏ మనుషుడు? ఆ రాజు నా యందు దయచూపాలని ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఈయన? ఆ రాజు ముందు కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాజు మనసు మారాలంటే ఆ రాజు ముందు కూర్చున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి అలాగ ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి కొన్ని దినాల్లో ప్రభు సన్నిధిలో గడిపి వెళ్తే వెంటనే ఆయన ఆ పనికి పంపించాడు. సపోర్ట్ కూడా ఇచ్చాడు. చదువుకోండి 2వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఎంతో సపోర్ట్ ఇచ్చాడు ఆయనకి. కాబట్టి దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారాగా బలమైన కార్యాలు జరుగుతాయి. అంటే అవనేని పని అవుతుంది, జరగలేని పని జరుగుతుంది. అసాధ్యమైన కార్యాలు మన జీవితాల్లో చూస్తామని వాక్యం ఆ విషయాన్ని మనకి నొక్కి చెబుతూ ఉంది. అందుకని అవకాశము దేవుడు మంచిగా దేవుని సేవకులకి ఈ ప్రేరేపణ ఇచ్చాడు. నేను కూడా ఎప్పుడూ పెడదాను అనుకుంటున్నాను, కానీ 21 రోజు అంటే 40 రోజులు అంటే మనకు కుదరదు కదా, కోటాలు ఉంటాయి కదా అని ఆలోచన చేస్తూ ఉంటున్నాను. నేను కూడా పెట్టేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా ఇల్లుడు పెడితే మామ పెట్టొద్దా చెప్పండి? కాబట్టి ఎందుకంటే చాలా మంచిది, ఇది చాలా మంచిది, మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. చూడండి, ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. అక్కడ అద్భుతమైన కార్యం, మేలులు పొందుకున్నాడు నెహెమ్యా. మళ్ళా గోడలు కట్టగలిగాడు. రాజు మనసు మారిపోయింది, రాజు మనసు మారింది. ఇంకా చూస్తే వాటిని ఎస్తేరు గ్రంథం చదువు ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనంలో ప్రార్థన చేసింది. ఇంక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 15వ వచనంలో ప్రార్థన చేసింది. 5వ అధ్యాయం 1వ వచనంలో రాజుగాడికి వెళ్ళింది. 15వ వచనంలో 3 దినాలు ఆమె పనికెత్తలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. యూదులందరినీ కూడా ప్రార్థన చేయమని చెప్పింది. అలా ప్రార్థన చేసి రాజుగాడికి వెళ్ళింది. ఎందుకంటే రాజు పిలవకుండా రాణి అయినప్పుడు కూడా వెళ్ళకూడదు. వెళ్తే ఏం చేస్తాడు? తల తీసేస్తాడు. అది చట్టం. రాజు పిలవకుండా రాణి అయినా వెళ్ళకూడదు. అలాంటి చట్టం ఉంది అక్కడ. ఈయనేమి వెళ్ళమంటున్నాడు, వెళ్ళి మాట్లాడమ్మా, మన జాతి మొత్తం ప్రమాదంలో ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడు, అపాయములో ఉంది, ప్రమాదంలో ఉంది, నువ్వు మాట్లాడు, అందుకే నీ దేవుడు ఇక్కడ పెట్టాడేమో, మాట్లాడు అంటే ఎలాగ మాట్లాడు? రాజు పిలవలేదే. ఒకేసారి నన్ను ఎంపిక చేసి ఓ ప్రత్యేకమైన స్థలంలో పెట్టాడు. ఆ రోజుగాంచి ఈ రోజు దాకా మళ్ళీ నేను రాజు సన్నిధికి వెళ్ళలేదు. అయితే నువ్వు వెళ్ళమంటావు, నేను వెళ్తాను, నేను ఉపవాసం ఉంటాను, నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉంటాము, మీరు కూడా నా నిమిత్తం ఏం చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఉపవాస ప్రార్థన చేసి 1వ అధ్యాయం మనం 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే రాజు సన్నిధికి వెళ్ళి నిలబడిందంట. నిలబడగానే 2వ వచనం చదువమ్మా. 2వ వచనం చూడగా ఏం పుట్టిందంట? దయ్యి పుట్టి మనవాడికి మైండ్ మారిపోయి కింద చదువుకుంటూ వస్తే ఏమన్నాడు తెలుసా? అమ్మ అడుగు, నీకేం కావాలా, రాజ్యంలో సగమైనా ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. నిజానికి ఏం అడగాలి చెప్పండి? ఏం చెప్పాలి? పిల్లకంటే ఎందుకు వచ్చావు అని అడగాల. అవునా కదా? అవునా కదా? కానీ అమ్మ అడుగు, రాజ్యంలో నీకు అసలు ఏం కావాలో అడుగు, సగమైనా ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎందుకని? ఇక్కడ కూడా ఈ రాజుగాడికి వెళ్ళే ముందు ఆమె ఏం చేసింది? రాణి అయినా కూడా ఆ రాజు ముందు కూర్చుంది. దేవుని స్తోత్రం. ఏ రాజు? అర్థమవుతుందమ్మా మీకు? ఏ రాజు? రాజులకు రాజు అయిన ఆ యేసురాజు దగ్గర మనం కూర్చుంటే అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు.
ఉపవాస ప్రార్థన ద్వారాగా రాజు చట్టాలు, రాజు శాసనాలు మారిపోయాయి అక్కడ. అంత బలమైంది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారాగా దురాత్మలు ఏమవుతాయి అమ్మా, ఆ బంధకాలన్నీ తొలగిపోతాయి. ఉపవాస ప్రార్థన ద్వారాగా నీ ఆలోచన, నీ ప్రార్థన సఫలమవుతుంది. నువ్వు అనుకుంది నెరవేర్చబడుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారాగా దేవుడు మన పక్షాన నుండి యుద్ధాలు జరిగిస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనము 15వ వచనం 17వ వచనం చదువుకుంటే దేవుడు అంటాడు, 17వ వచనంలో అంటాడు, ఇదిగో మీరు పోటా వచ్చిన పని లేదు, యుద్ధములో నేను యుద్ధం చేస్తాను, నేను పోట్లాడతాను, నేను మీ పక్షాన ఉంటాను, నిలబడండి అని చెప్పాడు దేవుడు. అద్భుతమైన కార్యం చేశాడు అక్కడ. 3 రాజులు తన మీదకు వస్తే ఆ 3 వచ్చిన వాళ్ళమ్మ, 3 వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎలా చెప్పాలి దీన్ని, ఈ 3 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆయన మీద గొడవకి వెళ్ళారు. వీళ్ళు 3కి ఐక్యత లేకుండా వెళ్తారా? వెళ్తారు. ముందు మాట్లాడుకొని వేసేద్దాం కొండబావుని అని అంటామని చెప్పండి. ఎలాగయ్యాలో ప్లాన్ చేసుకెళ్తాం కదా. యుద్ధానికి అక్కడ జరిగిన మా సందర్భం ఏంటంటే 3 ఒకరు కొట్టుకుంటున్నారు. 3లోంచి 2 ఒక పక్క వచ్చేళ్ళు, ఒకరు 2 ఏకవైపు ఒకరిని కొట్టేసారు. తర్వాత వీళ్ళిద్దరు ఏం చేసేళ్ళు, వాళ్ళే కొట్టుకున్నారు. ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళేసరికి యోధావారు అక్కడ చూస్తే వాక్యము ఒక్కడు కూడా మిగలేదంట. ఒక్కడు కూడా. వీళ్ళు చేసిన పని ఏంటంటే పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఏం పాట? ఆ పాట గుర్తుందా? యెహోవా కృప నిరంతరము ఉండునుగాక. అదే పాట. యెహోవా కృప నిరంతరం ఉండునుగాక, యెహోవా కృప. ఆ పాట పాడుతున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 22వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. 22 వచనంలో. కాబట్టి ఆ రీతిగా దేవుడు అద్భుతమైన విజయాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ 23వ వచనం మనం చదువుకుంటే వాక్యములో వాళ్ళు వస్తున్నారన్న మాట విని యెహోషాపాతు ఏం చేశాడు, మిక్కిలి భయపడ్డాడంట. అలాంటి భయముతో ఉన్న వ్యక్తికి గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. 26వ వచనం చదువుకుంటే, 25వ వచనం చదువుకుంటే అద్భుతమైన విస్తారమైన కొల్ల సొమ్ము అంట. విస్తారమైన కొల్ల సొమ్ము. దేవుని స్తోత్రం. 3 దినాల ఆ శవాల మీదకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా వీళ్ళు ఏం చేశారు, ఒలుసుకున్నారంట. 3 రోజులు. ఏంటమ్మా, శవాలు పడిపోయి సముద్రంలో కొట్టుకొచ్చాయనుకోండి, బంగారం ఉంది, ఒలుసుకొని అమ్మంటే ఏం చేస్తాం, 2 రోజులు పెడుతుంది. ఒక రోజు మొత్తం మనం పీక్కుని ఎంత పీక్కుంటాం ఆ శవాల కాడికి వెళ్ళి. ఆ సైన్యం అంతా కూడా, యోధా సైన్యం అంతా కూడా 3 రోజులు అలాగే వెళ్ళి పీక్కున్నారంట. 4వ దినం బెరాకా లోయలో కూడుకొని దేవుడిని ఏం చేశారు, వాళ్ళు స్తుతించారు. అలాంటి విజయాన్ని, అలాంటి విస్తారమైన దీవెన వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు? 12వ వచనంలో ఆ మాట ఉంది, ప్రభువా ఏమి చెయ్యాలో మాకు తోచట్లేదు, నీవే నాకు దిక్కన్నాడు రాజు. రాజు ఏమన్నాడు, నీవే మాకు దిక్కు అయ్యా, నీవే మాకు దిక్కు. అలాగే మనం ప్రార్థన చేయాలి. మన పరిస్థితులు పెట్టి, మన జీవితంలో ఉన్న సమస్యలు పెట్టి, బాధలు పెట్టి, కష్టాలు పెట్టి దేవుని పాదాలు పెట్టుకొని నీవే నాకు దిక్కని ఉపవాసంలో కూర్చుంటే అద్భుతమైన రిజల్ట్ దేవుడు మనకి ఇస్తాడు. అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప మేలులు ఉన్నాయి. 1, ఉపవాస ప్రార్థన ద్వారా ఏమవుతుంది చెప్పండి, మన వాక్యములో ఎదగాలి. ఏం చేయాలి? ఎదగాలి. 2వది, ఉపవాస ప్రార్థనలో మేలులు కూడా మీ ముందు దేవుడు పెట్టాడు. ఇంకా ఉపవాసంలో ఉన్న మనము ఏం చేయాలంటే లోకములోంచి వేరవ్వాలి. దేవుని స్తోత్రం. లోకంలోంచి వేరవుతే దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, మేలులు ఉన్నాయి. అందులో ఒక 4 సందర్భాలు ఉన్నాయి. అవి చదువుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీ 6:18. 6:18. ఏమి పొందుక మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. ఏం చేయాలంట? ప్రత్యేకంగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో 21 రోజు గడిపిన మనము తర్వాత ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకు ప్రత్యేకంగా ఉండమన్నాడు ఆయన? నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. దేవుడు మనతో ఉంటే ఏమవుతుంది? అద్భుతాలు జరుగుతాయి.
ఉండాలంటే మనం ఏం చేయమంటున్నాడు? ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకు ప్రత్యేకత ఏంటండి? విశ్వాసకి అవిశ్వాసకి పైనదే చెప్పాడు. విశ్వాసకి అవిశ్వాసకి ఎక్కడ జోడు ఉంది? ఎల్లుకి చీకటికి ఎక్కడ సంబంధం ఉంది? దేవునికి ఆ యొక్క విగ్రహాలకి సంబంధం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చి ఈ మాటలు చెప్పాడు. అంటే వారిలోంచి ఏం చేయాలి? వేరైపోవాలి. దేవుని స్తోత్రం. మనోళ్ళు కొంతమంది దేవుడు దేవుడే, ఆసారాలే, దేవుడు దేవుడే, ముహూర్తాలే, దేవుడు దేవుడే, రోజులు రోజులే. ఆ మంగళవారం అనేది ఉంది చూసావా, దాన్ని అసలు మర్డర్ చేయత్నాలు. అమ్మ అర్థమవుతుందా? ఒక ఆమె చేతులకి, మెల్లోకి, ఆ ముక్కులకి, చెవులకి ఏమి ఉండమంట. అసలు మంగళవారం ప్రయాణం కూడా చేయదంట ఆమె. ఆ భక్తురాలు ఏం చేయదు, ప్రయాణం కూడా. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? సమస్తము ఫస్ట్ నుంచి ఏం చెప్పాడు దేవుడు? ఒకరోజు చేశాడు మంచిదన్నాడు, రెండోది మంచిదన్నాడు, అంతా కూడా మంచిదని చెప్పాడు. ఏది మంచిదిగా? నిరుడు ఒంటరిగా ఉండడము మంచిదిగా అని చెప్పాడు. చదివితే ఆదికాండంలో దేవుడు మంచిదని చెబితే మనం ఎవరు చెడ్డని చెప్పడానికి ఏంటమ్మా? దేవుడిని నమ్ముకొని ఎంతకాలం అయినా ప్రభు రక్తంలో కడగబడిన, ప్రభు బల్లారదల్లో పాలు పంపులు పంచుకున్నా ఇంకా ఏదో భయం మనిషిని ఏం చేస్తుంది? ఎంటాడుతూ ఉంది. ఆ లోకపు సాయిలు ఇప్పుడు సెట్ అయిపోయింది. సెట్ ఏంటి చెప్పండి? మరణం అనే సెట్ దేవుడు తీసేసాడు. ఇంకా ఆ నీడలో, ఆ ఆకులు, ఆ ఏర్లు ఏం చేస్తాయి? మనుషుల్ని ఎంటాడుతున్నాయి. ఎబ్రి పత్రిక 2:14 అంటాడు కదా, జీవిత కాలం అంతా కూడా మరణ భయం చేత ఉన్న మనిషిని ఆ భయములోంచి విడిపించడానికి ఆయన రక్తమాంసాలు ఏమయ్యాడు? పాలువాడయ్యాడంట. ఎందుకు మన్నాగా రక్తమాంసాలు ధరించుకున్నాడు? ఆయన శరీరం దాల్చాడంటే మనం మనిషికి ఒకటి ఉంది జీవితకాలం అంతా. ఏమిటి? ఏ భయం అంట? మరణ భయం ఉంది. ఆ భయములోంచి మనల్ని విడిపించడానికి ఆయన మరణింపజేసి ఆయన సమాధిని కలిశాడు. మరణమా నీ ముళ్ళెక్కడని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. అసలు తీసేస్తే ఆ నీడలు ఏం చేస్తే చెప్పండి ఏంటమ్మా? అసలు మరణము గొప్ప ప్రమాదకరమైంది. ఆయనలో ఉన్నవాడికి మరణము ఏం మరణం? శరీర మరణం కాదు, మరణం అనేది కదా. మరణం గురించి నాకు చింత లేదు కదా. అందుకే పౌలు అంటాడు, కరువా రాని, మరణమా రాని, ఖడ్గమా రాని, ఉపద్రవమా రాని అంటాడు ఆయన. వచ్చిన దారిని పోతాయంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నా యేసయ్య ప్రేమలో ఉంచి ఏది కూడా నన్ను ఏర్చేది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటాయి మాటలు, చదువుకోండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకంలోంచి ఏం చేయాలి? సంపూర్ణంగా వేరు చేయబడి వెడలిపోయి ప్రత్యేకించబడితే అంటున్నాడు దేవుడు, నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కాబట్టి ఈ ప్రార్థనల ద్వారాగా మనం ఏం చేయాలి? ఆ లోకపు క్రియలు, ఆచారాలు, ఆ యొక్క పద్ధతులు, ఆ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనం తొలగించుకొని అందులోంచి బయటకు వచ్చి ప్రభు మీద మనం ఆధారపడి ఆయన వైపు చూస్తూ ముందుకు మనము కొనసాగాలి. అదే లోతైన భక్తి. ఇంకా పైన ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభువు నమ్ముకొని చాలా కాలం అయిపోయింది. దేవునికి రాకడా సమీపంగా ఉంది. అన్నీ చూస్తూ ఉంటే దేవుడు రాకడ కనబడుతుంది కదా. ఏమన్నాడు యేసు ప్రభు? బైబిల్ చదువుతున్నారు బాగానే మీరు. ఏమన్నాడు సువార్తల్లో? నా రాకడ నోవాహు దినాల్లాగా లోతు కావాలా ఉంటాయని చెప్పాడు. నోవాహు దినాల్లో, లోతు కావాలో ఏం జరిగింది? ఏము తిందుమా, ఏము త్రాగుదమా, ఏము ధరించుకుందామా, ఇల్లు కట్టుకోవడం, పల్లీలు అలా ఉన్నారంట. ఇప్పుడు కూడా అదే కదా. అందరూ ఇల్లు మీద పెడుతున్నారు, పల్లీల మీద పెడుతున్నారు, సంపాదన మీద పెడుతున్నారు. ఈ సంపాదన విషయంలో ఆదివారం కూడా ఎగ్గొడుతున్నారు. ఏమంటే గూపులు కట్టాలా, చాలా డబ్బులు అవసరం అంటున్నారు. డబ్బులు అవసరమే, గూపులు కట్టు, రేపు నరకంలో అగ్ని అతిక్రమే ఎన్నంటే ఉండి అందులోంచి బయటికి రాకూడదు. తర్వాత మిగతా 6 రోజులు చేసుకో, నువ్వు ఎలా చేసుకుంటావు, నువ్వు రాత్రి పగులు ఎలా చేస్తావు నీ ఇష్టం అది. కానీ ఆ రోజు మట్టికి అది వాక్యం ఖచ్చితంగా చెప్పాడు ఆయన. ఆజ్ఞల్లో ఒకటి, 10 ఆజ్ఞల్లో ఒకటి పెట్టాడు. అది నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్నాయి ఆ మాటలు, చదువుకోండి. కాబట్టి అది వదిలేసి నేను సంపాదించుకుంటున్నాను, నాకు ఇది సమస్యల్లో అప్పుల్లో అంటే పని చేయదు. మనోళ్ళు మగవాళ్ళు అంటే ఏటకెళ్ళి వాళ్ళకి అవ్వట్లేదు. వెళ్తే 7 రోజులు 8 రోజులు 6 రోజులు కుదరట్లేదు. వాళ్ళకి కుదిరే వాళ్ళు ఖచ్చితంగా ఆ టయానికి వస్తున్నారు. కానీ ఈ మధ్యలో మనం చూస్తూ ఉంటే ఆడవాళ్ళు రైలు పెళ్ళికి వెళ్తున్నారు. రైలు పేటలకి
ఏమంటే ఆడు ఆ రోజే పెడుతున్నాడు, ఇంకా ఆ రోజు వెళ్తే ఎక్కువ ఇస్తాడంట. అమ్మ 600కి ఇంకో 600 కలిపి 1200 ఇస్తాడు. ఇలా ఉంటాయి. ఇది అపవాది యొక్క ఊరు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందులోంచి బయటికి రావాలి. ప్రతి ఇలాంటి ఆలోచనలు అన్నింటిలోంచి బయటికి రావాలి. అలాంటి ఉన్నతమైన స్థితిని మనం ఉండాలని, మనం ప్రత్యేకంగా ఉండాలని, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభు చెప్పాడని చెప్తుంది వాక్యం ఇక్కడ. అలాగ ఉండండి అన్నాడు. అలాగ ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. కాబట్టి మనము కూడా అలాగే ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కలిసిపోయావా ఏమి ఉండదు. అందుకని ప్రత్యేకంగా ఉంటే దీవెన ఉంది. నువ్వు ఎంతకాలం కలిసిపోతావు లోకములో ఏ మేలు ఉండదు. దీవెన కావాలి కదా మనకి, దానికోసం చెప్తున్నాను. దీవెన కావాలి కదా, ఉంది దీవెన, అద్భుతమైన దీవెన ఉంది, అద్భుతమైన ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు మనకి. కాబట్టి అలాగ ఉన్నవారి కోసం చూస్తున్నాడు ఆయన. అందుకని ఆ వాక్యాన్ని మనం ఎండమే కాదు, అలాగ మనం నడవటానికి, అడుగులు వేయటానికి, మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఏం చేయాలి, మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే వాక్యం చాలా విలువైంది, అన్నిటికంటే విలువైంది వాక్యం. ఆ వాక్యం అనే పునాది మీద మన జీవితాలు ఏం చేయాలి, కట్టుకోవాలి. యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 7:24లో, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేసే ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన వస్తుంది, గాలి కొడుతుంది, దాని మీద వరదలు వస్తాయి, ఆ ఇల్లు పడలేదంట. ఎందుకని? అది వాక్యం అనే పునాది మీద కట్టబడింది. 5వ అధ్యాయంలో మొదలెట్టాడు ప్రసంగాన్ని. 5వ అధ్యాయంలో మొదలుపెట్టాడు యేసుప్రభు ప్రసంగం. 7వ అధ్యాయంలో ముగించాడు. చివరికి అయిపోయింది. ఆ ముగింపులో ఏం చెప్పి, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుడు పోలి ఉన్నాడని చెప్పాడు. యేసయ్య మాటలు వినాలి, వాడు చొప్పున చేయాలంట. అలాగ నడుచుకోవాలి. వాక్యాన్ని వినేసి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏ లాభం ఉండదు, ఏ మేలు ఉండదు, కాపుదాలు ఉండదు. ఇది కూడా ఇల్లు, ఎక్కువ ఇల్లు ఉంది అక్కడ. ఇసుక మీద కట్టబడి ఇల్లు చెప్పాడు. రెండింటి మీద ఏమొచ్చాయంట అంటే వాడు శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. వాక్యంలో ఉన్నవాడు నిలబడ్డాడు, మిగతావాడు పడిపోయాడు. అందుకని దేవుని మాటలు ఏంటంటే, ఈ లోకం ఒక పోరాటము. ఈ పోరాటములో మనం జయించడానికి, అన్ని తట్టుకోవటానికి, నిరీక్షణ కలిగి ఉండటానికి ఈ దేవుని వాక్యం మనకి ఏం చేస్తుంది, సహాయపడుతుంది. దేవుని స్తోత్రం. అందుకని ఆ తెల్లవారక మునిపి భక్తుడు వాక్యాన్ని ధ్యానించేవాడంట. సామెతలు 4:4లో హృదయం అనే పొడుదలతో ఈ నా మాటలు పట్టుకో అంటాడు ఆయన. ఆ దేవుని వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో అది జీవం అన్నాడు. అది ఏంటంట, జీవము. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి. వాక్యం ఏమి చెప్తుంది? ఇప్పుడు మీరు వారిలో నుంచి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. నువ్వు బయటికి రావాలంట, ప్రత్యేకంగా ఉండమంటుంది వాక్యం. ఉంటే దీవెన ఉంది, ఉంటే ఆశీర్వాదం ఉంది. ఎవరైనా ఉన్నారంటే చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనము. తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 7:1. దేవుని స్తోత్రం. చెప్తాం దగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఆ తరం అంతట్లో నోవాహును చూడగా, నోవాహు కుటుంబమే దేవుడు చూస్తే ఏముందంట, నీతిగా ఉన్నాడంట. మరి మిగతా వాళ్ళు ఆ తరం అంతా కూడా వారి మార్గాలు సరిపేసుకున్నట్టుగా వాక్యం చెప్తా ఉంది. వాళ్ళ మార్గాలు సరిపేసుకున్నారంట. వారు దేవుడు భూమి మీద పుట్టించినందుకు నొచ్చుకున్నాడంట, బాధపడినట్టుగా వాక్యం చెబుతుంది. అక్కడ బాధపడుతున్నాడు. వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారంగా వెళ్ళిపోయి. అందుకే 40 రోజులు టైం ఇచ్చాడు వాళ్ళకి. ఎన్ని రోజులు? 40 రోజులు. 40ఏనా? 40 కాదు, 40ఏనా అక్కడ రాశాడు. నిలువే పట్టణాలు కదా 40 రోజులు, నిలువే పట్టాల్సింది 40 రోజులు. ఇక్కడ టైం చెప్తున్నాడు. కొన్నాళ్ళకి జలప్రలయం రాబోతుంది, ఓడకెట్టుకోమని చెప్పాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధానములో వారి యొక్క బలాత్కారం అక్కడ రాస్తున్నాడు 13వ వచనంలో. దేవుడు నోవాహుతో 6:13 అమ్మ. దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతం వచ్చి ఉన్నది. ఏమన్నాడు? నా సన్నిధికి వారి అంతము వచ్చింది. ఎందుకని? భూమి బలాత్కారంతో నిండిపోయిందంట, పాపంతో నిండిపోయింది. ఎవరికి వచ్చిన ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. అలాంటి దినాలు
అలాంటి దినాల్లో, అలాంటి పరిస్థితుల్లో నోవా మట్టికి దేవుడితో నడుస్తున్నాడు. ఆ నడక అతనికి ఏమి తీసుకొచ్చింది చెప్పండి? నీతిని ఇచ్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ తరం అంతట్లో ఆడు వెళ్తున్నాడు, నేను అలా వెళ్ళట్లేదు. అమ్మ అర్థమవుతుందా? కొంతమంది నెర్రలతో నారాయణ, గుంపులో గోవిందంట. వాళ్ళు వెళ్తే వాళ్ళు ఇస్తారు, రేపటి డబ్బులు వీళ్ళు ఇస్తారంట. అర్థమవుతుందా? కాబట్టి అది కాదు. మనకెందుకు వచ్చిందంటే వాక్యం ఏమి చెబుతా ఉంది, దాన్ని మనం ప్రోత్సహించకూడదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ఆ పాపములో, ఆ లోకములో, లోక సంబంధంగా వెళ్తున్నారని వెళ్ళాడా చెప్పండి? ఆ తరానికి ఒక్కడే ఉన్నాడంట. ఆ తరానికి నోవా ఒక్కడే. అది దేవుడు చూశాడు. ఇలాంటి వ్యక్తి మరణించకూడదని, తన బతకటానికి, తన మరణము తప్పించుకోవడానికి, కాపాడబడటానికి దేవుడే తనకి సలహా చెప్తున్నాడు. ఓడకెట్టుకోవయ్య అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఓడ కొలతలు చెప్పాడు. ఎంత పొడుగు, ఎంతమ్మా పొడవు, ఎంత చదవట్లేదు బైబిలా? 300 మూరలు పొడుగు, ఎడవలపు ఎంత 50, ఎత్తు ఎంత 30. దేవుని స్తోత్రం. ఎన్ని మూరలమ్మా? అది మరి 350, ఎడలపు 50, పొడుగు 300, ఎడలపు 50, ఎత్తు 30. దేవుడే చెప్పాడు లెక్కలన్నీ కూడా, ఇలా కెట్టుకోవాడని. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ 7వ అధ్యాయం చూస్తే నీవు నీ ఇంటి వారు కూడా ఏం చేయాలి? ఓడలో ప్రవేశించండి. పర్వతాలుగా వాక్యం అంతా చదువుకుంటే పర్వతాలకు పైన భారతాయంట నీళ్లు, పర్వతాలకు పైకి వెళ్ళిపోయాయంట. భూమి మీద కట్టబడిన ఇంత బలమైన ఓడ, ఇంత పెద్దది, 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరలు ఎత్తు. అమ్మా, ఇంత పెద్దయిన ఓడ భూమి మీద కడితే చెప్పండి, నీళ్ళతో ఏమైపోయింది? అది తేలిపోయింది. అంటే ఎంత ఎలా వచ్చింది చెప్పండి? అక్కడ రాస్తున్న మాట మనం చదువుకుంటే నోవా ఆ ఓడలో ఉన్న వాళ్ళు తప్ప ఒక్కడు కూడా మిగలలేదండి. పక్షులు కానీ, జంతువులు కానీ ఏది కూడా లేదు. ఆ ఓడలో ఏమైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం మిగిలి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి భయంకరమైన ఆ ఉగ్రత నుంచి దేవుడు ఆ నీతిమంతుడిని కాపాడాడు. కారణం ఏంటంటే వాళ్ళతో కలిసిపోలేదు, ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. వాళ్ళ నడక వేరు, నోవా నడక వేరు. వాళ్ళు సహవాసం వేరు, ఈయన సహవాసము వేరు. వాళ్ళ సహవాసం లోకముతో, పాపముతో, కానీ ఈయన సహవాసము దేవుడితో. దేవుని స్తోత్రం. ఆ సహవాసం ఏం చేసింది? నీతినిచ్చింది. ఆ నీతి ద్వారా వచ్చింది, కాపాడబడ్డాడు, రక్షణ, కాపాడబడ్డాడు. అంత మాత్రంగా తర్వాత చదివితే 9వ అధ్యాయం 1వ వచనంలో, మరియు దేవుడు నోవావును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది, చూడండి, మళ్ళా దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తున్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు ఆశీర్వదించండి, ఫలించండి అని చెప్తున్నాడు. వాళ్ళు ద్వారాగే మళ్ళా భూమి ఏమైంది చెప్పండి? ఈ జనం అంతా కూడా ఉత్పత్తి అయ్యింది. అలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు నోవాహు ద్వారాగా చేశాడు. కారణం ఏంటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, లేఖన భాగాలు ప్రత్యేకంగా బ్రతికాడు అంతే. వాళ్ళు చెడిపోయేళ్ళు, మనం అలా కాదు. అర్థమవుతుందా? వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ముడతాలు మనం చూద్దాం, వాళ్ళు పాటిస్తున్నారు రోజులు, అది కాదు. వాక్యం ఏం చెబుతా ఉంది? వాక్యం ఏం చెబుతుంది? మనం ఎవరు చూడాలంట? ఆకాశానికి భూమికి మన మధ్యలో ఏలాడబడిన యేసుని మనం చూడాలంట. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మన వాక్యం సెలవిస్తూ ఉంది. 1వ వచనం చదువుకుంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమల్ల మన ఆవరించి ఉండగా సులువుగా సిక్కిపెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి సో దేనికి కర్త అంట? ఆయన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించడని యేసు వైపు చూస్తూ ఉంచబడిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తాలంట. మనం ఓపికతో ఎవరిలో చూడాలి? మనము మనుషుల్లా, లోకాన్న, సంపాదించుకున్న వాళ్ళ, మోసం చేసేవాళ్ళ, వడ్డీలకి బాగా తిప్పేవాళ్ళ, కొంపలాంటి దూరేవాళ్ళ చూడవలసింది? అన్యాయం చేసేవాళ్ళ, బంగారం బాగా పోగేసుకున్న వాళ్ళ చూడవలసింది? ఎవరిని చూడాలంట? వాక్యం ఏం చెబుతుంది? మన ముందున్న ఆకాశానికి భూమికి మధ్య సిలువలో ఏలాడబడిన యేసును చూస్తూ మనం కొనసాగాలి. ఎందుకని? ఆయన ఎవరు? విశ్వాసానికి అర్థం అంటే అక్కడ ఏమన్నా నమ్మ పుట్టినట్లో సైన్యాధిపతి అంటే ఏంటి చెప్పండి? సేనాధిపతి. సైన్యానికి సైన్యాధిపతి ఉంటాడు కదా, నడిపిస్తాడు. ఆయన ఎలాగంటే ఇలా వంగాలి సైన్యం అంతా. బోర్లు పడిపోతే బోర్లు పడిపోవాలి, ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాల. కాబట్టి మన ముందు ఆయన వెళ్ళాడు, నడిచాడు, నడక ఈ ప్రయాణం చేశాడు ఆయన. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం కూడా ఏం చేయాలి? ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి. దేవుని స్తోత్రం.
మనుషుల వైపు చూడకూడదు. అందుకని ఆయనతో నడిచాడు నోవాహు. చెప్పండి అమ్మా, ప్రమాదం నుంచి తెప్పించబడ్డాడు. రెండవది దీవించబడ్డాడు. మళ్ళీ ఆయన ద్వారా ఏమొచ్చిందంట, ఈ యొక్క జనాంగమంతా, ఈ ప్రపంచమంతా, ఈ మానవాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల ద్వారాగా వచ్చారు. అంత గొప్ప కార్యము దేవుడు చేశాడు ఒక వ్యక్తి ప్రత్యేకించబడితే. అందుకని తరమంతట్లో ప్రత్యేకించబడ్డాడు, అలాగే దీవించబడ్డాడు. ఎవరో? నోవాహు. రెండవది తరమంతట్లో ప్రత్యేకం. గుర్తుపెట్టుకోండి, తరమంతట్లో ప్రత్యేకించబడ్డాడు. ఆ తరమంతట్లో 37 ఆదికాండం 2వ వచనం, 37 ఆదికాండం 2వ వచనం. త్వరగా వెళ్దాం, టైం అవుతూ ఉంది. 9:30గా? ఉండిను. ఏం చేస్తాడంట? వారు తనకంటే ముందు ఎంతమంది ఉన్నారు అన్నదమ్ములమ్మ? 10 మంది ఉన్నారు. ఎంతమంది? 10 మంది. మొత్తం యాకోబు ఇంట్లో మగవాళ్ళు ఎంతమంది? దీనికి ఆలోచన చేస్తారేంటి వీళ్ళు? దీనికి కూడా ఆలోచిస్తున్నారేంటండి? ఎంతమంది అమ్మా? 12 మంది అని చెప్పలేరా? ఎంతమంది? యాకోబు కొడుకులు ఎంతమంది? డౌటా? 12 మంది. చెప్పండి. దేవుని స్తోత్రం. 11వ వాడు యోసేపు. అవునా కదా? తర్వాత బెన్యామీను ఉన్నాడు. చదవట్లేదా బైబిల్ మీరు? దేవుని స్తోత్రం. నాకు తెలిసా తెలియదేనా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెలవిస్తూ ఉంది. 10 మంది తన ముందు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? చెడు పనులు చేస్తారు. అక్కడ రాసిన మాట ఏం చేస్తారమ్మా? చెడ్డ సమాచారము తండ్రికి చెప్తాడు. అంటే వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు, కానీ ఈయన మట్టికి ఆ మార్గంలో వెళ్ళలేదు. ఎవరు? యోసేపు. అదే అమ్మా, ఆ ప్రత్యేకంగా ఉండే ఉద్దేశమే, ఆ ఆలోచనే. వాళ్ళు వెళ్తున్న దారిలో వెళ్ళలేదు, వాళ్ళు చేస్తున్న చెడు యోసేపు చేయలేదు. అందుకని దేవుని చిత్తములో, దేవుని ఎంపికలో, దేవుని ఏర్పాటులో యోసేపు ఉన్నాడు గనక యోసేపు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు రాజ్యాన్ని వేలేవాడుగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మా అన్నదమ్ములు చెడిపోయాలి కదా, మామ కూడా ఆ దారిలో వెళ్తాంటే, తండ్రి తాగాడు కదా, పిల్లలు తాగితే ఏమవుతుంది? మానవుళ్ళు కూడా తాగారు, మనం తాగితే ఏమవుతుంది? ఈ మైకి పెట్టుకుని ఇక్కడ ఉంటాం ఆ చర్చిలో. చెప్పండి, కొంతమంది అలాగే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు తాగిపోతారు, వీళ్ళు తాగిపోతులు అయిపోతారు. అలాగే చేయలేదు ఆయన. ఆ దారిలో వెళ్ళకూడదు, అది ప్రమాదం అని ఎరిగిన వాడు యేసు ఏం చేశాడు? అందులో నుంచి బయటికి వచ్చాడు. ప్రత్యేకంగా ఉన్నాడు, పాపానికి చోటు ఇవ్వలేదు, పరిశుద్ధంగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, న్యాయంగా నమ్మకంగా బ్రతికాడు. ఆ జీవితమే ఐగుప్తు రాజ్యాన్ని ఏలేవాడుగా ఏకదాటిగా అపోజిషన్ పార్టీ లేకుండా 80 సంవత్సరాలు ఒక్కడే పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాలకు 33 బాధలు ఇక్కడ. ఆడి మీద ఈడు, ఈడి మీద ఆడు, ఆడి మీద చెప్పుకుంటా, ఈ పార్టీలోంచి ఆ పార్టీకి, ఆ పార్టీ ఈ పార్టీకి 5 సంవత్సరాలకే 80 సంవత్సరాల్లో ఏకగ్రీకంగా ఒక్కడే. ఇంకా అపోజిషన్ పార్టీ ఏమి కూడా లేదు. 30లో ఎక్కాడు సింహాసనం, 110లో దిగాడు అంతే. దేవుని స్తోత్రం. ఆయన బతికిన కాలం ఎంత? 110 సంవత్సరాలు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటి? ఎక్కడ మళ్ళా ఆ అధికారం, ఆ స్థితి ఎక్కడ? దేశం కాని దేశంలో, బానిసగా అమ్మబడిన స్థలంలో. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది ఆయనకి, చెడుకి అవకాశము ఇవ్వలేదు. అందుకని అలాగ నువ్వు బ్రతకగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డ, యవన బిడ్డలు కూడా గమనించాలి. అది దేవుడు చూస్తాడో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఒక టైం వస్తుంది. ఆ టైంలో అలా దేవుడు పైకెత్తుతాడు. దేవుని స్తోత్రం. యేసోపు కలిగున్న దేవుడే మన దేవుడు, యేసోపు ఆరాధిస్తున్న దేవుడే మన దేవుడు, యేసోపుని పైకెత్తిన దేవుడే మన దేవుడు. ఆయనలో ఏ పక్షపాతము లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన దీవించినవాడు మనల్ని కూడా దీవిస్తాడు. అయితే అందులో మనం ఆలోచన విధానం, మన నడవడి, మన విశ్వాసం, మన స్వభావం ఇవన్నీ కూడా మారుతూ ఉండాలి. యేసోపు ఎలాగ బ్రతికాడు? కొంతమంది యేసోపుని దీవించేవి, నాయన యేసోపుకు తోడుగా ఉన్నావు, నాకు కూడా తోడుగా ఉండి అంటారు ప్రార్థనలో. ప్రార్థన మంచిదే, మరి అలాగ ఉన్నావా యేసోపులాగా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసోపు ఒకటి తరమంతట్లో ప్రత్యేకంగా ఉన్నాడు నోవాహు, గుర్తుపెట్టు. రెండవది అన్నదమ్ములందరిలో, కుటుంబంలో ఒక ప్రత్యేకమైన నడక ఉంది. ఎవరికి? యేసోపుకి. దాని ద్వారా ఏం కలిగింది? ఆయనకి
ఒక ఉన్నతమైన స్థితి, సింహాసనం, రాజ్యాలు వేలేవాడుగా, ప్రజలను కాపాడేవాడుగా, ప్రజలకి ఆహారం పంచిపెట్టేవాడుగా యూసుఫు మారాడు. మూడో సందర్భం ఎస్తేరు గ్రంథము 2:15. ఎస్తేరు గ్రంథము 2:15. త్వరగా 2:15 అమ్మా. 2:15. 2:10 వచ్చినప్పుడు స్త్రీలు కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారమే కాక మరి ఏమీ కోరలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ వస్తే ఆ భార్య రాజు భార్య ఏం చేసింది? ఆ రాజ్యానికి అధికారులు వస్తే అందరికీ చూపించాలని మంచి అందగెత్తే వస్తే రాజు కౌరవంతో ఏం చేయాలి? రావాలి కదా. రాలేదు. రాకపోతే అక్కడ వాళ్ళందరూ కూడా రాజు ఇన్ని 127 సంస్థానాలు నువ్వు ఏలుబడి చేస్తున్నావు, ఇంత గొప్ప రాజువు, నీ భార్య నీ మాట అనబోతే ఇంకేంటి మామూలు సంగతి ఏంటి అని అందరూ ఆలోచించి ఆమెను పక్కన పెట్టాలి. ఆమెకు బదులుగా ఇప్పుడు ఏం చేయాలి? ఒక శ్రేష్టమైన బిడ్డని రాణిగా ఎంపిక చేయాలి. అప్పుడు ఆ ఊర్లో ఆ రాజ్యంలో యవన పిల్లలందరూ కూడా ఏం చేశారు? అందరినీ పోగు చేసి అందరినీ పిలవనంపించి 1 సంవత్సరం పూట్ల వాళ్ళు ఏం చేయాలి? మంచిగా అలంకరించాలి. మంచిగా ఏం చేయాలి? ఏం పాముతాలు మనకు తెలియదు అనుకోండి. మన వాళ్ళు కొంతమంది ఏమేమి రాసుకుంటారు, ముఖాలు ఏమైపోతున్నాయి, ఎలా ఉండాలి అలా ఉండట్లేదు. ఏదో చూపించుకోవాలి. పెట్టుకుని మీసాలు ఏం చెప్పండి. ఏమా ఒక పెళ్ళిలో చూశాను, పెళ్లి కూతురు చక్కగా మంచిగా అలంకరించుకు వచ్చింది. పెళ్లి కొడుకు మామూలుగా ఉన్నాడు, సౌండ్ కారుతుంది, కరెంటు పోయింది, సరిగా ఆమె ఫ్యాన్ గాలి తెగట్లేదు. కాసేపటికల్లా సౌండ్ వస్తే ఏమవుతుంది? జీరలు వస్తా ఉంటే అప్పుడు ఏమైంది? ఏమి మచ్చమచ్చలు పడ్డాయి. పెళ్లి కొడుకు బాగున్నాడు. ఇలాగ ఉంటాయి, పెట్టుకుని మీసాలు అలాగ ఉంటాయి. ఆ కోటింగ్ కాసేపు ఉంటుంది, సౌండ్ రాగానే ఏమైపోద్ది? అంచమాల ఫ్యాన్ అంతా ఉండదు కదా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడి దృష్టిలో యథార్థంగా ఉండాలి. జనాలు మోసం చేయకూడదు. కొంతమంది రొంగేసేస్తారు, ఇక తల పెట్టేసుకుంటారు. ఏం చేద్దామని? ఇంకా బతికేద్దామనా? ఇంకా చిన్నపిల్లగా ఉందామనా? ఏంటమ్మా ఈ అలంకరణ ఎక్కువైపోతుంది, నాకు అర్థం అవ్వట్లేదు. పెద్దోళ్ళు చిన్న పిల్లలాగా రెడీ అయిపోతున్నారు. ఏంటో మరి మళ్ళీ పెళ్లి చేసుకుందామనో మరి ఏంటో అర్థం అవ్వట్లేదు. అమ్మమ్మలు అయిపోయి నాన్నమ్మలు అయిపోయి ఏంటి ఈ అలంకరణ? కొంతమంది నల్లగా ఉంటారో తెల్లగా చూపిస్తారు. ఏంటిది? అక్కడ అదే జరుగుతుంది. ఆ కన్నికలందరూ వచ్చారు, అందరూ కూడా నేను రాజుకు భార్య అయిపోవాలని వాళ్ళ పైన ఒక అధికారి ఉన్నాడు, ఏగానే ఎత్తున్నాడు. ఆ అధికారి చక్కగా అమ్మ ఏ టయానికి తాను చేయాలో, ఏ టయానికి ఏ శుభ్భ వాడాలో అన్నీ కూడా అని ఇస్తున్నాడు. కానీ వాళ్ళు అది కాకుండా ఏ రోజు ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళు చక్కగా పామేసుకుంటున్నారు. కానీ రాజుగాడికి వెళ్తే ఎవరు ఇష్టపడలేదు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే ఆ ఏగే నిర్ణయించిన అలంకారం కాక ఏ అలంకారం కూడా ఎస్తేరు కోరుకోలేదంట. దేవుని స్తోత్రం. ఆ పైన నాయకుడికి ఏం చేసింది? లోపడ్డది, చెప్పింది చేసింది. అలాగ చక్కగా అలంకరించబడిన సంవత్సరం ఆమె టైం వచ్చింది, రాజుగాడికి వెళ్ళిందంట. రాజుగాడికి వెళ్ళింది. చదువు కింద. దయ పుట్టును స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించును, కన్నికలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందును. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తేకి బదులుగా రాణిగా నియమించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? అలంకరణ. ఇప్పుడు ఈ మూడో సందర్భం ఏంటి? కన్నికలందరిలో ప్రత్యేకత. ఒకటి ఆ తరం అంతట్లో ప్రత్యేకంగా ఉన్నాడు. రెండవది అన్నదమ్ములందరిలో ప్రత్యేకంగా ఉన్నాడు. మూడవది కన్నికలందరిలో ప్రత్యేకత అలంకరణ విషయంలో. వాళ్ళు వెళ్తున్నారు ఫంక్షన్కి, మనం కూడా వేసేద్దాం. అమ్మా ఈ జుట్టు ఈ మయం చూస్తూ ఉంటే ఇది పాము పడకల్లా కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రింగిల్ తిప్పుతున్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. మగవాళ్ళు అయితే తొండ కట్టింగులు చేస్తున్నారు. ఈ పక్కన సైడ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి, కోడిపుంజుల్లా ఉంటున్నాయి. మగవాళ్ళకి ప్యాంట్లు చింపేస్తున్నారు, రకరకాల అలంకరణ. ఎందుకంటే నన్ను చూడు,
నా బొడాయి చూడన్నట్టుగా. దేవుని స్తోత్రం. మనం ఎలా ఉండాలో ముందే ఆయన దేవుడు ఏం చెప్పండి, ఆయన శిల్పగాడు కదా, చెక్కేసాడు మళ్ళీ ఎందుకు మధ్యలో? ఆ ఉన్నది కాపాడుకుంటే చాలు, పోకుంటానా పోయింది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి నేను దానికోసం ఎందుకంటే ఆరాటం పోరాటము అమ్మా, ఆ టెన్షన్ పడి ఏం చేస్తాం? బీపీ షుగర్ తప్ప ఏమీ ఉండదు. అందుకని ఇక్కడ ఆ పైన ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చెప్పిన ప్రకారంగా అలంకరించుకుంది, ప్రత్యేకంగా ఉంది, అతనికి లోబడింది, చెప్పింది చేసింది, వంతు వచ్చింది. రాజు ఆమెను చూడగానే అతని మీదకి ఆ మీద ఏం పడ్డాడంట? దయ చూపించాడు, దయా దాక్షిణ్యములు పొందిందంట. దేవుని స్తోత్రం. వస్తేకు బదులుగా ఆమెని చెప్పండి రాజు ఎంపిక చేశాడు, రాణి అయిపోయింది. ఇప్పుడు ఎవరామె? పుట్టగానే తల్లిదండ్రులు అనాథ. ఆమె తల్లిదండ్రులు పోగొట్టుకుంది. ఇప్పుడు అనాథ అయిన బిడ్డ ఏమైంది? దేని పెట్టి కూర్చుంది? రాణి హోదాలో. ఎన్ని సంస్థానాలు తెలుసా? 127 సంస్థానాలు ఏలేవాడు. అంటే అందులో మన భారతదేశం కూడా ఉంది. అక్కడ రాశాడు వాక్యంలో మనం చూస్తే హిందూ దేశం అని రాశాడు. ఆ రాజ్యం కూడా ఏలుబడి చేశాడంటే ఈయన. ఈ గ్రంథంలో 2 సార్లు ఉంది హిందూ దేశం. ఎన్ని రోజులు ఉంది? ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది ఈ గ్రంథంలో. ఆ రాజు పరిపాలన చేశాడు మన దేశం కూడా. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత బలమైన రాజు రాజ్యం అది. ఆ రాజ్యానికి ఏమైపోయింది? ఒక అనాథ రాణి అయిపోయింది. కారణం ఏంటి? ప్రత్యేకత. అర్థమవుతుందా? అది ఉన్నతం. అందుకే చెప్తాను, దీవెన రావాలంటే మనలో ఏదో ఒకటి దేవుడు చూడాలి, ఊరికనే రాదు. అందుకని దేవుడు ఆయన కన్ను లోకమంతా, యోబు గ్రంథం 13:1 ప్రకారంగా చూస్తే లోకమంతా చూస్తుంది, అందరినీ చూస్తున్నాడు ఆయన. ఆయనకు మురుగైంది ఏది కూడా లేదు. మన అంతరంగం ఎరిగిన వాడు ఆయన. మాట మన నోటికి రాకమునిపే ఆయన తెలిసి 139వ కీర్తనలో మాట మన నోటికి రాకమునిపే నాకు తెలుసు అన్నాడు. మనం కూర్చోవడము, నిలబడ్డము, నా నడక, నా పడక అంటాడు దావీదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రత్యేకంగా ఉంది ఎవరో? ఎస్తేరు. కన్నికలందరిలో ప్రత్యేకంగా ఉంది. ఎక్కడ కూర్చుంది? సింహాసనం మీద కూర్చుంది. దేవుని స్తోత్రం. అలా తన రాజ్యాన్ని, తన జాతిని కాపాడుకుంది. అందుకని ప్రత్యేక అందరిలా ఉండొద్దు. ప్రార్థనలో ప్రత్యేకత, మాటల్లో ప్రత్యేకత, ప్రవర్తనలో ప్రత్యేకత. ఆ పొలంలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ పొలము? బోయాజు పొలము. కానీ అందరిలో ఎవరు బాగున్నారు చెప్పండి? రూతు. ఏమంటాడు రూతుని? బోయాజు ఏమంటాడు? 3:10 మునుపటి నీ సత్ప్రవర్తన కంటే వెనకటి నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువయిందమ్మా, దేవుడు నేను దీవిస్తాడమ్మా అని చెప్పాడు. అంతే. ఏ పొలంకి వెళ్ళి పరిగెరుకుందో అమ్మ, ఆ పొలానికి ఏమైంది? వానరమ్మైంది. తాళం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు తాళం చేతికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ పని వాళ్ళందరికీ ఈమె జీతం ఇస్తుంది, ఈమె కూలి ఇస్తుంది. ఎందుకంటే వానరమ్మ అయిపోయింది కదా. కారణం ఏంటి? ప్రవర్తన. ఆ ప్రవర్తన కాపాడకపోతే అడిగే వాళ్ళు ఎవరు చెప్పండి? అత్తేమో ముసలామి, భర్త ఏమో చనిపోయాడు, ఎలా తిరిగితే ఏముంది? ఎవరు ఏమన్నా కదా, చెప్పేవాళ్ళు లేరు కదా. పైకి వచ్చి భర్త లేడు. మన వాళ్ళు చూడండి బలేసాలా ఇస్తారు. ఎలా చెప్పాలి దీన్ని? ఇంకా మన వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆ మగుడిని ఎలాగైనా పోతుందండి, పోవాలా? ఎలాగైనా పొమ్మని ఉందా బైబిల్లో? ఏడమ్మా అలా ఉందా బైబిల్లో? నీకు భర్త లేడు కదా, చేసుకో, నా ఈ ప్రకారం ఏం చేయి, వివాహం చేసుకో, తప్పు లేదని చెప్పాడు బైబిల్లో. దొంగసాటుగా మగుడు లేడని చెప్పి ఆ మగుడు ఉంటే ఎలా జరిపించేసుకుంటే ఏమవుతుంది? అది పాపం అని చెప్పాడు వాక్యంలో. అర్థమవుతుందా? అది చెప్పలేదు బైబిల్లో. నీకు కావాలా? తప్పు కాదు, భర్త లేడు కాబట్టి వివాహం చేసుకుని చేసుకో, ఏ పొరపాటు లేదు అందులో. దేవుని స్తోత్రం. అలా చేసుకుంటే వాళ్ళు మళ్ళీ కొంతమంది ఈ వయసులో నీకు అవసరం అంటే ఆమె ఇష్టం, అది మనకెందుకు? అవునే కదా. కాబట్టి ఆ వయసులో చేసుకోవడం పొరపాటు కాదు, ఆ వయసులో చేసుకోకుండా అలాగ జరిగించడమే పొరపాటు. అది బైబిల్ చెబుతుంది. ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి తప్ప మన సొంత ఆలోచన ప్రకారం మనము వెళ్ళకూడదు. కాబట్టి 3వ సందర్భం ఏంటంటే ప్రత్యేకించబడిందంట. రూతు కూడా ప్రత్యేకంగా ఉంది. చెప్పండి, బోయాజుకి భారీగా మారింది. ఆమె జీవితం మళ్ళా వెలిగించబడింది, లేపబడింది, కట్టబడింది, అద్భుతమైన మేలులు ఆమె పొందుకుంది. అందుకని ప్రత్యేకంగా ఉండాలి. ప్రవర్తనలో, చూపుల్లో, తలంపుల్లో, విశ్వాసంలో, ప్రార్థనలో, దేవుని ఆరాధించే విషయంలో, విశ్వాసములో మనం ప్రత్యేకంగా దేవుడు చూస్తాడు. ఒక రోజు వస్తుంది, ఇవ్వాల్సిన దీవెన ఇస్తాడు. నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. 4వ సందర్భం, 4 సంఖ్యాకాండం 14:5.
సంఖ్యాకాండం 14:5. సంఖ్యాకాండం 14:5. త్వరగా, టైం అయిపోతూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశం మనకి ఇస్తాడు. వాళ్ళు చూశారు. చూసింది ఎంతమంది చెప్పాలి? ఎంతమంది అమ్మా? 12 మంది. ఎంతమంది? 12 గోత్రాలకు 12 మందిని మోషే పంపించాడు. ఏం చూడటానికి? కానాను దేశం ఎలా ఉంటుందో, అక్కడ పంటలు ఎలాగ ఉంటాయో, మనుషులు ఎలాగ ఉంటారో, అక్కడ వాతావరణం ఏంటో పంపించాడు. చూసే వీళ్ళు 12 మందిలో 10 మంది ఏం చేశారు? కడప బాంబులు వేసేసారు. ఏ బాంబులు? కడప బాంబులు. అవిశ్వాసం అనే బాంబులు వేసారు తెచ్చి. ఆ మనుషులు ఒక్కొక్కడు తాడి చెట్టులాగా ఉన్నాడు. వాళ్ళ కాడికి వెళ్ళి మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లాగా కనబడుతున్నాం, మమ్మల్ని ఇరిపేస్తాలో, కొరికేస్తాలో, తినేస్తారో అంటున్నారు. వాళ్ళు చచ్చి మన పని అయిపోయింది అంటున్నారు. ఇంకా ఆ మాటలు విన్నారంతే. 14:1 చదువుకుంటే ఆ మాటలు విని ఆ సమాజం అంతా, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసును. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. ఎందుకు ఏడుతారో తెలియదు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి కేకలాలి, సావు కేకలి. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితి వచ్చేసింది. తిరిగి మనం ఐగుప్తుకి ఎక్కడికి వెళ్ళిపోదామంట? ఐగుప్తుకి వెళ్ళిపోదాం. అక్కడే బాగుంది. దేవుడు మనల్ని చంపడానికి తీసుకొచ్చాడు అంటారు వీళ్ళు. చంపటానిక? అసలు మోషే ఎంత మొండిగా ఉన్నాడో, దేవుడు పదే ఎలాగ మాట్లాడాడో నిర్గమాకాండం 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు అంటాడు, నేను ఎత్తోడయ్యా, నేను చేయనేనయ్యా, నేను ఎల్లయ్యా, నమ్మను. ఎలాగా అసలు దేవుడు ఈయన వాదన చదివితే వాక్యం. దేవుని స్తోత్రం. ఆ రీతిగా మోషే ద్వారాగా చెప్పండి దేవుడు ఏం చేశాడు? ఆ ప్రజలను విడిపించి 10 అద్భుతాలు ఐగుప్తులో చేసి బయట తీసుకుని వచ్చాడు. దేవుడు మధ్యలో సముద్రం వద్ద అడ్డొస్తే దాన్ని పాయలు చేసి వాళ్ళు నడిపించాడు. బండలో నీళ్ళు ఇచ్చాడు, నీడనిచ్చాడు, ఆ ఎలుగునిచ్చాడు, వారికి ఆహారం ఇచ్చాడు, మన్నాన్ని ఆహారం ఇచ్చాడు. అలాగ నడిపిస్తే ఆ కింద చదివితే ఏమన్నారు? ఆ కింద చదువు ఏమంటారు చూడండి. వాళ్ళు ఆ కింద మాట్లాడుతున్న దేవుడి కోసం కింద, అయ్యో ఐగుప్తులు మేము ఏల సావలేదు, ఈ అరణ్యమందు మేము ఏల సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చును. దేనికంట? మేము కత్తికి పాలైపోతాం, అందుకు తీసుకొచ్చాడు దేవుడు. అంటే వాళ్ళ యొక్క ఆ దుష్టుడు ఎలా పనిచేస్తుందో, వాళ్ళ ఆలోచన విధానము. ఈ 10 మంది కారణం ఏంటి? ఈ 10 మంది ఏం చేశారు? ఈ 10 మంది మనల్ని చంపేస్తారు. వాళ్ళ చేత తాడి చెట్టులాగా ఉన్నారు. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు సాయం చేస్తాడు. ఇప్పటి వరకు దేవుడే మనల్ని నడిపించాడు, నీడయ్యాడు, ఎలుగయ్యాడు, మార్గం అయ్యాడు అని ఉండాలి కదా విశ్వాసము. అక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళ తెలివా, వాళ్ళ బలమా, వాళ్ళ జ్ఞానమా? చెప్పండి. వారి నైపుణ్యత తీసుకొచ్చింది అక్కడ దాకా. దేవుడు వారికి తోడుగా ఉండి ముందు నడిపించాడు ఆయన. వాళ్ళిద్దరు ఏమంటున్నారు? యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశం మందే. దేని స్తోత్రం. వారు మనకు ఆహారం అవుతారని చెప్పారు. ఇద్దరు 12 మంది వెళ్ళారు. సంఘం ఒకటే, నాయకుడు ఒకటే, చూసింది కూడా దేశం ఒకటే, కానీ ఆలోచన విధానము వేరు. వాళ్ళు ఏం చేశారు? అవిశ్వాస మాటలు పలికారు, బలహీనమైన మాటలు పలికారు, వెనక్కి వెళ్ళిపోయే మాటలు పలికారు. ఉన్నవాళ్ళు కూడా ఇంకా కిందకి అణచేసే మాటలు చెప్పారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఆ దేశం మందే, దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పితే ఆ సర్వ సమాజం ఏం చేయాలి తెలుసా? రాళ్ళు చేతితో పెట్టుకొని కొట్టాలని వస్తే దేవుడు మహిమ అక్కడ కనబడిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆ సంఘములో ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరి విశ్వాసం వేరు, వీళ్ళిద్దరి విశ్వాసము వేరు. అది విశ్వాసంలో ప్రత్యేకత. 4వ మాట ఏంటి చెప్పండి? విశ్వాసంలో ప్రత్యేకత, ఆ తరం అంతట్లో ప్రత్యేకత, అన్నదమ్ముల్లో ప్రత్యేకత, ఆ కన్నికలో ప్రత్యేకత. 4వదినమ్మా విశ్వాసంలో ప్రత్యేకత. వాళ్ళ విశ్వాసం వేరు, వీళ్ళ విశ్వాసం వేరు. ఆ విశ్వాసం ద్వారాగే ఒక వ్యక్తి నాయకుడయ్యాడు, ఇంకొక వ్యక్తి ఏమయ్యాడు? వాగ్దాన భూమిని సొంతం చేసుకున్నాడు. ఏ భూమి? అతనికి ఇచ్చిన భూమిని చెప్పండి. దానికి పేరు ఉంది. హెబ్రోను స్వాస్థ్యంగా కాలేబు పొందుకున్నాడు. హెబ్రోను స్వాస్థ్యంగా హెబ్రోన్ అంటే ఏంటి? హెబ్రోనేనా? హెబ్రోన్ అంటే ఏంటి అర్థము? సావాసం.
దేవుడితో సావాసం, ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నాడు కాలేబు. దేవుని స్తోత్రం. ఆ సమాజం అంతట్లో వాళ్ళిద్దరు వెళ్ళారు అంతే, మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యములో రాలిపోయారు. కారణం ఏంటి? అవిశ్వాసం, అపనమ్మకం. అందుకని ఉపవాస ప్రార్థన ద్వారాగా మన విశ్వాసం ఏమవ్వాలి? బలపరచబడాలి. నీ సమస్యల వైపు చూడొద్దు, నీ కష్టాల వైపు చూడొద్దు, నీ రోగాల వైపు చూడొద్దు, నీ అప్పుల వైపు చూడొద్దు, నీ పరిస్థితుల వైపు చూడొద్దు. ఇదిగో మన కోసం ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో ఏలాడుతున్న మరణాన్ని కలిసిన ఆ యేసయ్యని మనం చూస్తే పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయి? మారిపోతాయి. ఎక్కువ శాతం కూడా ఒక పాట బాగా యూట్యూబ్లో ఏమవుతుంది, ట్రెండ్ అవుతుంది. ఏ పాట అది? ఏదైనా చేయగలవు కదంతా, అది మారుతాడు ఆయన. అందుకని దృష్టి ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆయన మీద పెట్టాలి. దేవుని స్తోత్రం. ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. జకర్యా గ్రంథం 9:12 ప్రకారంగా బంధకాల్లో పడి నిరీక్షణ గలవల్లారా తిరిగి మీ కోటలో ప్రవేశించమన్నాడు ఆయన. బంధకాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు ఉన్నాయి. కానీ ఏముందంటే వాళ్ళకి నిరీక్షణ ఉంది. ఏముంది? ఏ రోజుకైనా దేవుడు నన్ను లేపుతాడు, స్వస్థపడతాడు, నా కుటుంబాన్ని కడతాడు, నా గర్భాన్ని తెరుస్తాడు, నా రోగాన్ని తొలగిస్తాడు, నా అప్పులు తీర్తాడు, నా పిల్లల జీవితాన్ని బాగు చేస్తాడని ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏం చేయదంట? మళ్ళీ సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బంధకాలు ఉన్నాయంట, నిరీక్షణ కావాలి. తిరిగి లేచి మీ కోటలో ప్రవేశించండి, నేను మీకు 200 మేలు చేస్తున్నా అని చెప్పాడు ఆయన. అందుకని సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఏముండాలంట? ఈ సువాసనతో కూడిన నిరీక్షణ ఉండాలి మనకి. ఒక రోజు వస్తుంది దేవుడు అవన్నీ కూడా మొబ్బు ఎలా తొలగిపోతే అలాగా తొలగిస్తాడు. కాబట్టి అలాగ మనము ఈ సువాసనలో బలపరచబడటానికి, ప్రత్యేకంగా ఉండటానికి ఈ ఉపవాస కూడిక మనకు ఎంతైనా సహాయపడుతుంది. 4 సందర్భాలు ఫస్ట్ చెప్పాలి. మీరు వాళ్ళ మధ్యలోంచి మీరు ఏం చేయండి? వెడలు వెళ్ళిపోండి. ప్రత్యేకంగా నేను మీతో ఉంటాను, నేను మీ దేవుడును, మీరు నా ప్రజలని చెప్పాడు ఆయన. లోకంలో ఉన్నట్టుగా ఉండొద్దు. అలాగ ఉంటే ఏంటి ఇప్పుడు లాభం ఏంటి? ఆ తరం అంతటిలో నోవహు ఏం చేశాడు? ప్రత్యేకంగా ఉన్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. రెండవది, అన్నదమ్ములందరిలో ప్రత్యేకంగా ఉన్నాడు, రాజ్యాలు వెళ్ళేవాడుగా మారిపోయాడు. మూడవది, కన్నికలందరిలో ప్రత్యేకంగా ఉంది, రాజుకి రాణిగా, ఆ రాజ్యానికి రాణిగా మారిపోయింది. నాలుగవది, విశ్వాసంలో ఆ యొక్క సంఘములు అందరికంటే ప్రత్యేకంగా విశ్వాసంలో ప్రత్యేకంగా ఉన్నారు. ఎవరు? యెహోషువ, కాలేబు. చెప్పండి, వాళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ ప్రత్యేకతలో ఉన్న దీవెని చెప్పాను. ఈ యొక్క ఉపవాస కూడికల ప్రారంభ దినాన్ని నీ ఇష్టం. ప్రత్యేకంగా బతికితే చెప్పండి, దీవెన ఉంది, ప్రతిఫలం ఉంది. బతుకుతావా, లోకంతో కలిసిపోతావా? నిర్ణయం అంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.